హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో నేను హ్మ్, కొత్తిమీర పప్పు చూపించబోతున్నానండి. మామూలుగా మనం ఎప్పుడు అన్ని ఆకుకూరలు పెట్టి పప్పు చేసుకుంటాం. కానీ కొరియాండర్ మనకి చాలా మంచిది. హెల్త్ వాల్యూస్ ఎక్కువ. సో, పప్పులో యాడ్ చేసి పిల్లలకి కూడా వాటి పోషకాలన్నీ పుష్టిగా లభిస్తాయి. అలాగే డిఫరెంట్‌గా కూడా ఉంటది. ఎప్పుడూ రొటీన్ పప్పేనా అనే వాళ్ళకి ఇలా ఒకసారి పప్పు చేసి పెట్టండి. ఖచ్చితంగా నచ్చుతది. దీనికోసం నేను ఇక్కడ కందిపప్పుని వాష్ చేసేసుకొని కట్ చేసుకున్న టొమాటోస్, ఆనియన్స్, అలాగే గ్రీన్ చిల్లీ వేసేసుకుంటున్నాను. నార్మల్ మనం పప్పుకి ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టేసుకోవాలి. నార్మల్‌గానే పిల్లలకి కొరియాండర్ అనేది మనం సపరేట్‌గా వేస్తే కానీ పక్కన తీసి పెట్టేయడం అలా చేస్తారు. ఇలా పప్పులో చేసి కనుక దాంట్లోనే అన్ని వాల్యూస్ వచ్చేలాగా చూసుకోవచ్చు. ఇలాగే పుదీనా, కొత్తిమీర జ్యూస్ వేసినా తాగరు. సో, అలాంటప్పుడు ఇలాంటి పప్పు చేసి పెట్టండి. ఖచ్చితంగా నచ్చుతుంది. నేను కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అలాగే ఒక నిమ్మకాయ సైజు చింతపండుని కూడా యాడ్ చేసేస్తున్నా. కొద్దిగా ఉప్పును కూడా వేసేసి పసుపు యాడ్ చేసేసుకొని పప్పుకి యాజ్ యూజువల్ మనం ఎలా పెడతామో అలాగా విజిల్స్ వచ్చే వరకు మంచిగా పప్పు కుక్ అయ్యేంత వరకు వేసుకోవాలి. పప్పు కుక్ అయిన తర్వాత కూడా మనం చింతపండు వేసుకోవచ్చు. కానీ నేను అన్నీ ఒకేసారి కుక్కర్లో బాగానే ఉడుకుతుంది కాబట్టి నేను వేసేస్తున్నాను. వేసేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు వాటర్ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేస్తాను. ఎందుకంటే మనకి పప్పు కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు పొంగకోకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. కాబట్టి ఒక 2 స్పూన్స్ పైన ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ వేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా పప్పు మొత్తం కుక్ అయిపోయేలాగా కుక్ చేసేసుకుంటాను. ఈలోగా నేను ఈ పప్పు కుక్ అయ్యేలోగా ఈ కొత్తిమీర చెప్పాను కదా, ఒక కట్టని తీసుకున్నాను. సో, ఈ కొత్తిమీరనంతా మంచిగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. క్వాంటిటీ మీ ఇష్టం అండి. మనం ఎంత వేసుకున్నా టేస్ట్ ఏమంత ఎబ్బెట్టుగా ఏమి ఉండదు. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్లో అలాగే అనుకున్నా కొరియాండర్ వేసి. కానీ నేను ఒకసారి ఇలా వేసి ట్రై చేయడం వల్ల పప్పు టేస్ట్ మారింది. పప్పు కొత్తగా అనిపించింది. ఎప్పుడు చేసే పప్పేనా అనే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఒక 3 విజిల్స్ వచ్చేస్తానే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని విజిల్ మొత్తం తీసేసి దాంతో ఉండే ఎయిర్ మొత్తం తీసేసి పప్పుని మన పప్పు గుత్తి ఉంటుంది కదండి, లేదంటే మ్యాషర్తోనూ మంచిగా మ్యాష్ చేసేసుకోవాలి. చూసారా, చింతపండు, ఉప్పు అన్నీ వేసి పెట్టినా కూడా పప్పు ఎంత బాగా కుక్ అయిపోయిందో. సో, ఒక్కొక్క కుక్కర్ని బట్టి కుక్ చేసే విధాన్ని బట్టి మనకి ఆ పప్పు కుక్ అయ్యేది కూడా ఉంటుందండి. సో, కొంతమంది దీంతో వాటర్ని తీసేసి మ్యాష్ చేసేస్తారు. నేనైతే అలాగే మ్యాష్ చేస్తున్నాను. నాకైతే బాగానే కుక్ అయింది పప్పు. ఎక్కువ ప్రెషర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి. సో, పప్పు గుత్తి పెట్టేసి మంచిగా మ్యాష్ చేసేసుకున్నా. ఇప్పుడు నేను ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మొత్తం వేసేసుకుంటానండి. ఈ కొత్తిమీరని అయితే మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సో, ఇలా సన్నగా కట్ చేయడం వల్ల మంచిగా ఫ్లేవర్స్ అనేది పప్పులోకి దిగుతుంది. నేను కాడలతో పాటు వేస్తున్నాను అండి, అప్పుడే మంచిగా ఉంటుంది పప్పు. సో, ఒకసారి ఈ కొరియాండర్ వేసిన తర్వాత మొత్తాన్ని కలిపేసుకొని ఒక్క 2 మినిట్స్ మాత్రం స్టవ్ మీద పెడతానండి. ఎందుకంటే ఆ కొత్తిమీర మంచిగా కుక్ అయి పప్పులో కలిసిపోతుంది అనమాట. ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. సో, 2 మినిట్స్ అలా పెట్టడం వల్ల కొత్తిమీరలో ఉండే మొత్తం ఫ్లేవర్స్ అన్నీ పప్పులోకి దిగి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. సో, నేను ఇలా ఒక 2 మినిట్స్ కలుపుతూ కుక్ చేసుకుంటాను కొరియాండర్. ఈ కొరియాండర్ కుక్ అయిన వెంటనే నేను పప్పుకి అనేది పోపు వేసేసుకుంటున్నా. సో, నేను కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయ కొట్టేస్తున్నా అండి. కొంతమంది ఆనియన్స్ వేసుకుంటారు, కానీ నేను ఆల్రెడీ పప్పు ఉడికించేటప్పుడు వేసాను కాబట్టి ఆనియన్ నేను ఇప్పుడు వేయడం లేదు. ఆవాలు, జీలకర్ర, జస్ట్ ఒక 2 తెల్లగడ్డల్ని అలా కొట్టేసి వేసేసాను, వెల్లుల్లిపాయల్ని. కొరియాండర్ వేయడం వల్ల నేను ఇక్కడ కరివేపాకును కూడా యాడ్ చేయలేదు. ఎందుకంటే అడిషనల్ ఫ్లేవర్స్ అనేది యాడ్ అయితే మనకు ఆ కొత్తిమీర పప్పు అనేది టేస్ట్ కొంచెం మనం ఐడెంటిఫై చేయలేము. అలాగే ఒక ఎండుమిర్చిని తుంచేసాను. ఇవేంటంటే మజ్జిగ మిరపకాయలు అంటారండి మా సైడు.
ఆ మజ్జిగ మిరపకాయలని పప్పులో నంజుకొని తినడానికి చాలా బాగుంటుంది. కాబట్టి నేను పోపులోనే ఒక 4 యాడ్ చేసుకుంటాను. సో అది ఒక సపరేట్ ఫ్లేవర్ అంటే టేస్ట్‌గా ఉంటది. పిల్లలు ఎక్కువ కారం తిననోళ్ళు అలాంటోళ్ళకి మనకు పెద్దగా అది కారం దిగకపోయినా మనకి పెద్దవాళ్ళకి నంజుకొని తినడానికి బాగా యూజ్ అవుతుంది. సో నేను ఒక్క ఎండుమిర్చి అలాగే ఒక 4 మజ్జిగ మిరపకాయలు వేసుకున్నాను. కొంతమంది ఉప్పు మిరపకాయలు కూడా అంటారండి వాటిని. ఇప్పుడు నేను ఈ పోపులో పప్పును మొత్తము షిఫ్ట్ చేసేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు పప్పు ఆల్మోస్ట్ అయిపోయింది. కొత్తిమీర కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. జస్ట్ లైట్గా ఉంది. అలా ఉండాలి. అప్పుడే మనకి ఆ పంటి కింద పడినప్పుడు ఆ ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడు చేసే పప్పేనా ఇంట్లో అనేవాళ్ళు మీ ఇంట్లో కూడా ఉంటే ఖచ్చితంగా ఈ పప్పును ట్రై చేయండి. ఖచ్చితంగా ఆ రోజు ఏమనకున్నా తినేస్తారనమాట. ఇది ఇవాల్టి వీడియో. మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ కొత్తిమీర పప్పులోకి నంచుకోవడానికి అనేసి క్యారెట్ తాలింపు చేశాను. ఇది ఇవాల్టి ప్లేటర్ అనమాట. సో ఇవాల్టి వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.